కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని మధ్యప్రదేశ్లోని నేరుజ్లో పోలీసులు అరెస్ట్ చేశారు. మన్సర్లో రైతులను పరామర్శించేందుకు వెళ్తుండగా రాహుల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించినందుకు ఆయనపై కేసు నమోదు చేశారు. తాను బెయిల్కు దరఖాస్తు చేయబోనని ప్రకటించారు రాహుల్. సెక్షన్ 151 కింద పోలీసులు రాహుల్ గాంధీపై కేసు నమోదు చేశారు. రైతుల ఆందోళన కారణంగా మన్సర్లో కర్ఫ్యూ అమల్లో ఉంది. అయినప్పటికీ కాంగ్రెస్ కార్యకర్తలు రాహుల్ నేతృత్వంలో ర్యాలీ తీశారు. ప్రధాని మోదీ కారణంగానే రైతుల కష్టాలు పెరిగాయని రాహుల్ ఆరోపించారు. कोई कारण नहीं दिया ये कहा कि हम आपको अरेस्ट कर रहे हैं। उत्तर प्रदेश में भी ये किया और मध्य प्रदेश में किया। नरेंद्र मोदी हिंदुस्तान के सबसे अमीर लोगों का 1,50,000 करोड़ रुपया माफ किया है। किसानों का माफ नहीं कर सकते, किसानों को सही रेट नहीं दे सकते, किसानों को बोनस नहीं दे सकते, किसानों को मुआवजा नहीं दे सकते, किसान को सिर्फ गोली दे सकते हैं, गोली। మన్సర్లో రైతుల ఆందోళన మరింత ఉధృతమైంది. గిట్టుబాటు ధరలు, రుణమాఫీ కోసం రైతులు రోడ్డెక్కారు. పోలీసు కాల్పుల్లో 5గురు రైతులు చనిపోవడంతో పరిస్థితి మరింత దిగజారింది. మన్సర్లో రైతులను పరామర్శించడానికి రాహుల్కు అనుమతి ఇవ్వలేదు. పోలీసులు అనుమతి ఇవ్వనప్పటికీ రాహుల్ మన్సర్ వెళ్లేందుకు ప్రయత్నించారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని రాహుల్ ప్రకటించారు. రైతులకు గిట్టుబాటు ధరలు, రుణమాఫీ చేయడంలో విఫలమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బుల్లెట్ల వర్షం మాత్రం కురిపిస్తున్నాయని ఆరోపించారు. నేరుజ్లో పోలీసులు తనను అరెస్ట్ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రాహుల్. రైతుల కోసం జైలుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. బెయిల్కు దరఖాస్తు చేయబోనని ప్రకటించారు. धीरे धीरे